ఇంట్లో చూసుకోండి. నిద్ర లేచినప్పుడు అశాంతి మొదలైంది. మళ్ళా గాఢ నిద్ర పోగానే అశాంతి పోయింది. ఏ మనిషి కూడా గాఢ నిద్రలో పరమశాంతిగా అనుభవిస్తున్నాడు. అక్కడ ఒక్క తలంపు కూడా లేదు. అక్కడ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ తలంపు లేదు, న్యూట్రల్గా ఉన్నాడు. మరి నిద్ర లేచిన తర్వాత నీ యొక్క ఆలోచనలే నిన్ను దుఃఖపెడుతుంది. ప్రపంచంలో ఎవరన్నా బాధిస్తే వాళ్ళని కొడతారు, శిక్షిస్తారు, శిక్షించి ఉదికమ్మ మీకు చంపేస్తారు బయట శత్రువుని. మరి నీలో ఉన్న మనసులో ఆలోచన నిన్ను బాధిస్తున్నప్పుడు, నీ మనసే చింత నిన్ను బాధిస్తున్నప్పుడు, ఈ చింతల్ని ఎవరు చంపాలి? దేవుడొచ్చి చంపాలా? చంపలేడు. కాబట్టి చింతలన్నీ నీవు తొలగించుకుంటే మెలకువలోనే గాఢ నిద్రలో పొందే ఆనందాన్ని ప్రతి ఒక్కరూ పొందవచ్చు. ఇది పీస్ ఆఫ్ మైండ్ స్వామి సందేశము. ఇవి 70 శనక్కాయ గుళ్ళు. ఈ దేహము వయసు 70 సంవత్సరములు. ఇది కాలిపోతే విడుదలగా అవుతుంది. సౌందర్యం చూడండి, రాజీవ్ గాంధీ దేహం చూడండి ఎలా కాలిపోయినాయో. ఏ దేహమైనా కాలక తప్పదు కదా. ఒక్కసారి ఆలోచించండి. గాఢ నిద్రలో భయమే లేదు, మృత్యు భయం. అక్కడ చావు లేని ఆత్మగా ఉన్నాము. అక్కడ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, విభేదాలు లేవు. అక్కడ పరమశాంతిగా ఉన్నాము. ఇది నా జీవిత గమ్యము. నా అనుభవంతో చెబుతున్నాను మానవాళికి. శాంతిని కొనలేదు, అమ్మలేదు.